ఒక్కొక్కళ్ళు రోడ్డెక్కడం ప్రారంభిస్తున్నారు. మొన్న ఈ మధ్యన అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సచివాలయాలకు ఇదే గ్రామ వాలంటీర్లు గతంలో చేసినటువంటి వాళ్ళు ఆందోళనకు దిగితే, ఇప్పుడు తాజాగా మొన్న మిర్చి రైతులు ఆందోళనకు దిగితే, ఇప్పుడు ఆక్వాకు విద్యుత్ రాయితీ ఇస్తున్నామని పేరుగా చెప్తున్నారు, ఏదో రూపంలో భారీగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు అంటూ విద్యుత్ బాధుడు ఆపండి, ఆక్వా రైతులను ఆదుకోండి అంటూ కోనసీమకు చెందిన ఆక్వా రైతులు సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత కలెక్టరేట్ ఎదురు ధర్నా చేశారు. కోనసీమ ఆక్వా రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వరుసపెట్టి ఈ ఉద్యమాలు అన్నటువంటిది కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడి నుంచినో వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి నిన్న అట్లాగే బాపట్ల జిల్లాలో సేమ్ జరిగింది. ప్రకృతి వైపరీత్యాలు వెంటాడిన తెగుళ్లు చుట్టుముట్టిన రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటల గిట్టుబాటు ధర కల్పించట్లేదంటూ రైతు సంఘం నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురు ధర్నా నిర్వహించారు. చీలు రోడ్డు సెంటర్ నుంచి రైతులు ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం చేరుకున్నారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం దగ్గర పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆగ్రహించి ఆ తర్వాత కలెక్టర్ దగ్గర కలుసుకుని రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చూడమని చెప్పేసి డిమాండ్ చేశారు. వరుసగా ఒక్కొక్కళ్ళు ఇక రోడ్డెక్కడం ప్రారంభిస్తున్నారు.